హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఎడ్యుకేషనల్ బ్లాగ్స్. ఈరోజు మనం 8th క్లాస్ మ్యాథ్స్ సెకండ్ చాప్టర్ అయిన లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ నుండి ఎక్సర్సైజ్ 2.1 చూద్దాం. ఓకేనా? చూడండి, ఎక్సర్సైజ్ 2.1లో సాల్వ్ ద ఫాలోయింగ్ సింపుల్ ఈక్వేషన్స్. ఇక్కడ కొన్ని ఈక్వేషన్స్ ఇచ్చారు, వీటిని సాల్వ్ చేయమంటున్నారు. ఫస్ట్ వన్ ఏంటి? 6m = 12. దీన్ని ఎలా సింప్లిఫై చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఇప్పుడు ఈ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేద్దాం. మనకి ఈక్వేషన్ ఏమిచ్చారు? 6m = 12 కదా. దీన్ని మనం ఎలా రాసుకుంటాం? గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 6m = 12. ఓకేనా? అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? m వాల్యూని కనుక్కోవాలి. సో m = ఏమవుతుంది? m = ఇక్కడ 6 అనేది mతో మల్టిప్లై ఉంది కాబట్టి 6 అనేది రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్ అవుతుంది కదా. సో m = మనకి ఏమవుతుంది? 12/6 అవుతుంది. ఇక్కడ క్యాన్సలేషన్ పోతుంది కదా. 6 1s 6 2s. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చింది? m వాల్యూ మనకి ఎంత వచ్చింది? 2 కదా. దీన్ని మనం ఏం రాసుకుంటాం? దేర్ఫోర్ వాల్యూ ఆఫ్ m ఈజ్ 2. ఓకేనా? ఇదే మన ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. 14p = -42. ఇది కూడా సేమ్ ఫస్ట్ సమ్ లాగానే. ఓకేనా? ఈ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేద్దాం. మనకు ఈక్వేషన్లో ఏముంది? 14p = -42 కదా. సో గివెన్ ఈక్వేషన్ ఏముంది మనకు? గివెన్ ఈక్వేషన్ = 14p = -42. సో ఇక్కడ p వాల్యూ కనుక్కోవాలి కదా మనం. సో p = ఇక్కడ కూడా 14 అనేది pతో మల్టిప్లై ఉంది కదా, కాబట్టి 14ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే మనకు డివిజన్ అవుతుంది కదా. మనకి ఇక్కడ కూడా p = -42/14. ఇది కూడా క్యాన్సలేషన్ పోతుంది కదా. 14 1s 14 3s. సో ఇక్కడ -3/1 కదా, దట్ ఈజ్ ఈక్వల్స్ టు -3. మనకు p వాల్యూ ఎంత వచ్చింది? p = -3 కదా. దేర్ఫోర్ వాల్యూ ఆఫ్ p ఈజ్ -3. ఇదే మన ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. థర్డ్ వన్ చూడండి. -5y = 30. దీన్ని ఎలా సింప్లిఫై చేయాలో చూద్దాం. ఈక్వేషన్ని సాల్వ్ చేద్దాం. సో గివెన్ ఈక్వేషన్ ఏంటి మనకు? గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్స్ టు -5y = 30. సో ఇక్కడ కూడా మనం y వాల్యూని కనుక్కోవాలి కదా. సో y = మనకి ఏమవుతుంది? 30/5. వైతో మల్టిప్లై ఉంది కదా, కాబట్టి ఈ 5ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే మనకు డివిజన్ అవుతుంది కదా. సో y = 30/-5. ఇక్కడ క్యాన్సలేషన్ పోతుంది కదా. 5 1s 5 6. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 6/-1. దట్ ఈజ్ ఈక్వల్స్ టు -6. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, పాజిటివ్ నెంబర్ని నెగిటివ్ నెంబర్తో డివైడ్ చేస్తే రిజల్ట్ అనేది నెగిటివ్ వస్తుంది. మనకు తెలుసు కదా, పాజిటివ్ డివైడెడ్ బై నెగిటివ్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు ఆన్సర్ ఏముంటుంది? ఎప్పుడైనా కూడా నెగిటివ్ కదా. ఓకేనా? ఓకేనా? కాబట్టి మనకు y = ఎంత వచ్చింది ఆన్సర్? -6. సో దేర్ఫోర్ వాల్యూ ఆఫ్ y = -6. ఇదే ఆన్సర్. ఓకేనా? ఫోర్త్ వన్ చూడండి. -2x = -12. దీన్ని సాల్వ్ చేద్దాం. మనకు గివెన్ ఈక్వేషన్ ఏముంది? గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్స్ టు
-2x ఈజ్ ఈక్వల్స్ టు -12 కదా. సో మనం ఇక్కడ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి కదా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమవుతుంది, 2 అనేది ఎక్స్తో మల్టిప్లై ఉంది కదా, కాబట్టి 2ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసి డివిజన్ అవుతుంది కదా, కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు -12/-2 అవుతుంది కదా. సారీ, -12/-2 అవుతుంది. ఇక్కడ క్యాన్సిలేషన్ పోతుంది కదా, 2 1s 2 6. ఓకేనా, ఇక్కడ మైనస్ కూడా క్యాన్సిలేషన్ పోతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఎంత వచ్చింది, 6. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది మనకు, 6. దేర్ఫోర్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ 6. ఇదే ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ 5th వన్ చూడండి, 34x ఈజ్ ఈక్వల్స్ టు -51. దీన్ని సాల్వ్ చేద్దాం. సో గివెన్ ఈక్వేషన్ ఏంటి మనకు, గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 34x ఈజ్ ఈక్వల్స్ టు -51. ఇక్కడ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి కదా. 34x ఈజ్ ఈక్వల్స్ టు -51. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, 34 అనేది ఎక్స్తో మల్టిప్లై ఉంది కదా, మనం ఏం చెప్పుకున్నాం, 34ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్ అవుతుందని చెప్పుకున్నాం కదా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు -51/34. ఇక్కడ క్యాన్సిలేషన్ పోతుంది కదా, 17 2s 17 3s. సో మనకు ఆన్సర్ ఏమొచ్చింది, -3/2. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకు, -3/2. ఓకేనా. దేర్ఫోర్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ -3/2. ఇదే ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. 6th వన్ చూడండి, n/7 ఈజ్ ఈక్వల్స్ టు -3. ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ గివెన్ ఈక్వేషన్ ఏంటి మనకు, గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్స్ టు n/7 ఈజ్ ఈక్వల్స్ టు -3. ఓకేనా, మనం ఇక్కడ n వాల్యూ కనుక్కోవాలి. n/7 ఈజ్ ఈక్వల్స్ టు -3 కదా. ఇక్కడ 7 అనేది ఎంతో డివిజన్లో ఉంది, కాబట్టి ఇప్పుడు 7ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే ఈ డివిజన్ అనేది మల్టిప్లికేషన్ అవుతుంది కదా. సో n ఈజ్ ఈక్వల్స్ టు -3 × 7. -3 × 7 ఎంత అవుతుంది మనకు, -21. ఓకేనా, n వాల్యూ ఎంత వచ్చింది మనకు, -21. సో దేర్ ఫోర్ వాల్యూ ఆఫ్ n ఈజ్ -21. ఇదే ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ 7th వన్ చూడండి, 2x/3 ఈజ్ ఈక్వల్స్ టు 18. సో ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేద్దాం. మనకి ఇక్కడ గివెన్ ఈక్వేషన్ ఏంటి, గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 2x/3 ఈజ్ ఈక్వల్స్ టు 18 కదా. సో 2x/3 ఈజ్ ఈక్వల్స్ టు 18. ఇక్కడ మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి కదా. సో 2x ఈజ్ ఈక్వల్స్ టు 18. ఈ 3 అనేది 2xతో డివిజన్లో ఉంది కదా, ఈ 3ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, మల్టిప్లికేషన్ అవుతుంది కదా. 18 × 3. 2x ఈజ్ ఈక్వల్స్ టు 18 3s ఎంత, 54 కదా. సో 54. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకు, 54/2. 2 అనేది ఎక్స్తో మల్టిప్లై ఉంది కదా, 2ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, డివిజన్ అవుతుంది కదా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 54/2. ఇక్కడ క్యాన్సిలేషన్ పోతుంది కదా, 2 1s 2 27s. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఎంత వచ్చింది, 27. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 27. దేర్ ఫోర్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ 27. ఇదే ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ 8th వన్ చూడండి, 3x + 1 ఈజ్ ఈక్వల్స్ టు 16. దీన్ని సాల్వ్ చేద్దాం. గివెన్ ఈక్వేషన్లో ఏముంది, గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 3x + 1 ఈజ్ ఈక్వల్స్ టు 16 కదా. సో ఇక్కడ రాసుకుందాం, 3x + 1 ఈజ్ ఈక్వల్స్ టు 16. మనం ఇక్కడ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి కదా, కాబట్టి 3x ఈజ్ ఈక్వల్స్ టు 1ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేద్దాం. +1 ఏమవుతుంది, -1 అవుతుంది కదా. 16
-1. సో 3x ఈజ్ ఈక్వల్స్ టు మనకేమవుతుంది 15 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 15/3 అవుతుంది కదా. 3 అనేది xతో మల్టిప్లై ఉంది కదా, కాబట్టి 3ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది డివిజన్ అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్స్ టు 15/3. ఇక్కడ క్యాన్సలేషన్ పోతుంది కదా, 3 1s 3 5s. మనకు ఆన్సర్ ఎంత వచ్చింది 5 కదా. సో x ఈజ్ ఈక్వల్స్ టు 5. దేర్ఫోర్ వాల్యూ ఆఫ్ x ఈజ్ 5. ఇదే ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ 9th వన్ చూడండి. 3p - 7 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేద్దాం. మనకు గివెన్ ఈక్వేషన్ ఏంటి, గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 3p - 7 ఈజ్ ఈక్వల్స్ టు 0 కదా. మనము ఇక్కడ p వాల్యూ కనుక్కోవాలి కదా. సో 3p ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ 7ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది -7 ఇక్కడ ఉంది కదా, కాబట్టి ఇక్కడ +7 అవుతుంది. -7ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే +7 అవుతుంది కదా. సో 3p ఈజ్ ఈక్వల్స్ టు 0 + 7 ఎంత 7 కదా. ఓకేనా. సో p ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకు 7/3. 3 అనేది pతో మల్టిప్లై ఉంది కదా, కాబట్టి 3ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్ అవుతుంది కదా. సో p ఈజ్ ఈక్వల్స్ టు 7/3. ఓకేనా. ఇక్కడ క్యాన్సిలేషన్ పోతుందా, పోదు కదా, కాబట్టి p వాల్యూ మనకు 7/3 వచ్చింది. దేర్ఫోర్ వాల్యూ ఆఫ్ p ఈజ్ 7/3. ఇదే ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ 10th వన్ చూడండి. 13 - 6n ఈజ్ ఈక్వల్స్ టు 7. ఓకేనా. ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేద్దాం. గివెన్ ఈక్వేషన్ ఏంటి మనకు, గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 13 - 6n ఈజ్ ఈక్వల్స్ టు 7 కదా. సో 13 - 6n ఈజ్ ఈక్వల్స్ టు 7. మనం ఇక్కడ n వాల్యూ కనుక్కోవాలి కదా. సో -6n, ఇక్కడ 6కి ఏ సైన్ ఉందో అదే సైన్ మనం ఇక్కడ రాసుకోవాలి. -6n ఈజ్ ఈక్వల్స్ టు 7. ఈ 13ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే +13 కాస్త మనకు -13 అవుతుంది కదా. సో -6n ఈజ్ ఈక్వల్స్ టు -6 అవుతుంది మనకు. 7 - 13 ఎంత -6 కదా. 7 - 13 ఏమో 6 అవుతుంది. బిగ్ నెంబర్కి ఏ సైన్ ఉంటే అదే సైన్ రాసుకుంటాం కదా. సో -6. సో n ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది మనకు -6/-6. మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, 6 క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకు ఆన్సర్ ఏంటి 1. n ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది 1 వచ్చింది. సో దేర్ఫోర్ వాల్యూ ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇదే మన ఆన్సర్. ఓకేనా. రిమైనింగ్ సమ్స్ మనము నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఆల్.